చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దీక్ష ఎందుకు చేస్తున్నారు అని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని నేను అడగడమే కాకుండా మీ అందరినీ కూడా ఒకసారి అడగమని అడుగుతున్నా. కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. అయ్యా చంద్రబాబు గారు, మీరు విభజనకు వ్యతిరేకమని రాష్ట్రాన్ని సమైక్యంగా నేను కూడా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఇవాళ ఒకవైపేమో ఒకసారి ఇక్కడ ఏం జరుగుతా ఉందో ఒక్కసారి చూడండి. ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే పరిస్థితి ఏమిటి అని అంటే, కృష్ణా జలాలు మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందికి నీళ్లు రాని పరిస్థితి. మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే శ్రీశైలానికి నీళ్ళు ఎలా వస్తాయి, ఆ తర్వాత నాగార్జున సాగర్కి నీళ్ళు ఎలా వస్తాయి, కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా వేరే మంచినీళ్ళు ఎక్కడున్నాయి, సముద్రపు నీళ్ళు తప్ప. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఇవాళ 6 వారాల్లో ఒక 5-6 మంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంట, వాళ్ళు 6 వారాల్లో పరిష్కారం చూపుతారట. ఒకటి అడగదలుచుకున్నా నేను, అయ్యా మీరు 6 వారాల్లో చూపించే పరిష్కారం ఏం చెప్తారు అని అంటే, కొత్త ట్రిబ్యునల్ని వేస్తాము, ఆ ట్రిబ్యునల్స్ ఉంటాయి కాబట్టి ఈ సమస్య ఉండదు అని అంటారు. ఒకటి అడగదలుచుకున్నా, ట్రిబ్యునల్స్ ఉన్నాయి అని అంటే ఇవాళ ఆ ట్రిబ్యునల్స్ లేవా అని అడుగుతున్నా. ఇవాళ ట్రిబ్యునల్స్ ఉండగానే కృష్ణా జలాలు మహారాష్ట్ర అవసరాలు తీరితే గానీ మనకు నీళ్లు రావు. ఇదే ట్రిబ్యునల్స్ ఉండగానే ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్స్ నిండితే తప్ప కిందికి నీళ్లు మన రాష్ట్రానికి రావు. ఈ ట్రిబ్యునల్స్ ఉండగానే ఇదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒకటి అడగదలుచుకున్నా, ఎందుకయ్యా తమిళనాడు కర్ణాటకలు కావేరీ విషయంలో ఎందుకు ప్రతి సంవత్సరం కొట్టుకుంటారు? ట్రిబ్యునల్స్ ఉండనే ఉన్నాయి కదా. ఇది వాస్తవమైన పరిస్థితి. ఇవాళ తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఇవాళ మేము ఈ కేంద్రాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం తన కొడుకును ప్రధానమంత్రి చేయడం కొరకు రాష్ట్రంలోని బిడ్డలతో చెలగాటమాడుతున్న సోనియా గాంధీ గారిని కూడా అడగదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగదలుచుకున్నాం. అయ్యా వాళ్ళు బుద్ధి లేకుండా విభజిస్తుంటే మీరెందుకయ్యా మద్దతు ఇస్తున్నారు అని చెప్పి. ఎప్పుడైనా కూడా పరిష్కారం అనేది ఎలా ఉండాలి అని అంటే, ఒక తండ్రికి 2 పిల్లలు ఉంటారు. ఆ తండ్రి దగ్గరికి ఆ కూతురు వచ్చి లేకపోతే ఆ కొడుకు వచ్చి, నానా నాకు అన్యాయం జరుగుతా ఉంది నీ పరిష్కారం వల్ల అని చెప్పి ఆ కూతురు వచ్చి ఆ తండ్రిని అడిగినప్పుడు, లేదా ఆ కొడుకు వచ్చి ఆ తండ్రిని నానా నీ పరిష్కారం వల్ల నాకు అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి ఆ కొడుకు ఆ తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? పరిష్కారం చూపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ తండ్రి యథావిధిగా పరిస్థితిని వదిలేయాలి. ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తాడు తండ్రి అయితే, ఆ తర్వాత ఆ పిల్లలను అది ఎవరు అమ్ముకోకూడదు, మీరు కలిసే ఉండండి అనే తండ్రి అంటాడు. ఒక తండ్రి ఆ రకమైన పరిష్కారం చేస్తాడు. కానీ ఇవాళ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఇష్టం వచ్చినట్టుగా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో కూడా మేము ఉంటామంటే పట్టించుకునేవాడు లేడు. రోజు కృష్ణా ఆయకట్లో గొడవలు జరుగుతాయి అని అంటే వినే నాతుడు లేడు. కృష్ణా ఆయకట్ అంటే అది కేవలం ఈ దిగువ ప్రాంతంలో ఉన్న 8.5 జిల్లాలు మాత్రమే కాదు. అటువైపు మహబూబ్ నగర్ ఉంది, అటువైపు ఖమ్మం ఉంది, అటువైపు నల్గొండ కూడా ఉంది. రోజు తన్నుకునే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇవాళ పరిస్థితి. ఒక్కసారి పోలవరం గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్రం ఒక్కటిగా ఉంటే పోలవరానికి నీళ్లు వస్తాయి. 2గా విడగొడితే పోలవరానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు కొట్టుకునే పరిస్థితి రాదా? ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే నేను వేరే చెప్పనవసరం లేదు, ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో చదువుకున్న ప్రతి పిల్లాడు కూడా ఇవాళ హైదరాబాద్కు ఉద్యోగం కోసం రావాల్సిన పరిస్థితి. ఇటువంటి హైదరాబాద్ నగరాన్ని 10 ఏళ్లలో
వెళ్ళిపోవాలి అని చెప్తే ఎలా పోగలుగుతాం, ఎక్కడికి పోగలుగుతాం, ఎలా బ్రతకగలుగుతాం అని నేను అడుగుతున్నా. ఇవాళ ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ మాదిరిగా చేయడం కరెక్టేనా నేను అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు గారు, మీరు విభజనకు వ్యతిరేకమని, మీరు సమైక్యానికి కట్టుబడి ఉన్నామని ఒక్క లెటర్ మీరు ఇవ్వండి అయ్యా, ఇచ్చి నిరాహార దీక్ష కూర్చోండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. సోనియా గాంధీ గారికి ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. అమ్మ సోనియా గాంధీ గారు, మీ కొడుకును ప్రధానమంత్రిని చేయడానికి ఇక్కడ మా అందరి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మేమంతా కూడా ఈ దేశానికి సంబంధించిన పిల్లలమే. తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో మేము ఇవాళ వీధుల్లోకి ఎక్కి, రోడ్డునెక్కి స్ట్రైకులు చేస్తున్నాం. కాస్త మా గురించి కూడా ఆలోచించి అని చెప్పి సోనియా గాంధీ గారిని కూడా అడుగుతున్నాం.